ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్య వరల్డ్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు అందరూ కొరియన్ వాళ్ళ స్కిన్ చూసి మన స్కిన్ కూడా అలానే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన స్కిన్ గ్లో అండ్ క్లాసీగా ఉండాలంటే ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. మనం బయట చాలా ప్రోడక్ట్స్ కొంటాం కదా, ఒక ప్రోడక్ట్ వచ్చి 500, 600, 1000 అలా కూడా పెట్టుకుంటారు. సో అది మళ్ళీ మనం రీపర్చేస్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. అలా కాకుండా ఇంట్లోనే ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీ ఫేస్లో అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. తప్పకుండా ఈ ఫేస్ మాస్క్ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్జర్. నేను నా దగ్గర ఉన్న సెటబుల్ క్లెన్జర్ని తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏదైనా ఫేస్ వాష్ కానీ క్లెన్జర్ కానీ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. దాంట్లో కొంచెం బీట్రూట్ జ్యూస్ 1 or 2 డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చేసుకున్న తర్వాత ఫేస్ని బాగా క్లెన్స్ చేసుకోవాలన్నమాట. సర్క్యులర్ మోషన్లో క్లెన్స్ చేసుకోవాలి ఏదైనా సరే. మనం క్లీనింగ్ ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్స్ రిమూవ్ చేస్తుంది. ఇంకా స్కిన్ని కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. క్లెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు క్లెన్స్ చేసుకునేటప్పుడు మీ మొహం మీద రఫ్గా క్లెన్స్ చేసుకోకుండా చాలా జెంటిల్గా క్లెన్స్ చేసుకోవాలి. అది కూడా సర్క్యులర్ మోషన్లో అండ్ అప్వర్డ్ డైరెక్షన్లోనే క్లెన్స్ చేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మన స్కిన్ కూడా చాలా యంగ్గా ఉంటుంది. మన ఫేస్కి మంచి రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది ఇలా క్లెన్స్ చేసుకోవడం వల్ల. నేను నా దగ్గర ఉన్న కాటన్ ప్యాడ్తో నా ఫేస్ని క్లీన్ చేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా వెట్ క్లాత్ కానీ ఏదైనా కాటన్ ప్యాడ్ కానీ ఉంటే మీరు మీ ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోండి. వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇలా వీక్లీ 2 or 3 times తప్పకుండా ట్రై చేయండి. 100% మీ ఫేస్లో రిజల్ట్ అన్నది మీరే చూస్తారు. అవుట్ సైడే కాదు, ఇన్సైడ్ కూడా మనం కేర్ తీసుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, దానివల్ల కూడా ఫేస్ గ్లో వస్తుంది. స్టెప్ 2 వచ్చేసి మసాజ్ క్రీము. ఇందులో మనం కెమికల్స్ ఏమీ యూజ్ చేయడం లేదు, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. ఇందులో నేను ఏమేమి వేసానంటే బీట్రూట్ జ్యూసు, పెరుగు, ఇంకా హనీ వేసాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం అలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది చూడండి. బీట్రూట్ మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. యాక్ని, డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది. మన స్కిన్కి విటమిన్ సి ఇంకా విటమిన్ ఏ రెడ్యూస్ చేస్తుంది అనమాట. మన స్కిన్ని బ్రైట్నింగ్ కూడా చేస్తుంది. పెరుగు వల్ల ఏంటి అంటే మన స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇంకా మన స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. మన స్కిన్ని ఈవెన్ టోన్గా కూడా చేస్తుంది. ఇంకా మన స్కిన్లో ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన ఫేస్లో ఏమైనా ముడతలు గట్టా ఉంటే కూడా తగ్గుతాయి. ఒక 3 to 5 minutes చాలా జెంటిల్గా స్లోగా మసాజ్ చేసుకోవాలి. మన స్కిన్ పెయిన్ ఫీల్ అయ్యేలా చేయకూడదు. సర్క్యులర్ మోషన్లో చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా కళ్ళ చుట్టూ, ఆ కళ్ళు చుట్టూ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా స్లోగా మసాజ్ చేసుకోవాలి. చూసారా, నా ఫేస్లో రిజల్ట్ అయితే నాకు కనిపిస్తుంది. నా ఫేస్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. స్టెప్ 3 వచ్చేసి ఫేస్ మాస్క్. ఇందులో నేను ఏమేమి యూజ్ చేసానో చెప్తాను. బీట్రూట్ జ్యూసు, రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత ఆలోవెరా జెల్ తీసుకున్నాను, కొంచెం హనీ, ఇంకా 2 tablespoons పెరుగు అయితే తీసుకున్నాను. వీటన్నిటిని నేను ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా ఎలా ఉందో, అంత పల్చగా లేదు, అంత థిక్గా కూడా లేదు. ఇప్పుడు నేను దాన్ని నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న 10 minutes తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, నా ఫేస్ అంతా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు.
కానీ నేను ఎందుకు అలా రబ్ చేస్తున్నానంటే మన ఫేస్ మీద ఉన్న వైట్ హెడ్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా! అవి రిమూవ్ అవుతాయన్నమాట. ఈ విధంగా మనం రబ్ చేయడం వల్ల. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇలా రబ్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ మీద చిన్న చిన్న పింపుల్స్ లేకపోతే దద్దుర్లులాగా వచ్చేస్తాయి. సో, సెన్సిటివ్ స్కిన్ ఉన్నోళ్ళు మాత్రం ఇలా రబ్ చేసుకోవద్దు. చూసారు కదా! నా ఫేస్ అయితే ఎలా కనిపిస్తుందో. చాలా గ్లోగా కనిపిస్తుంది. ఇంకా పింకిష్‌లో కనిపిస్తుంది నా ఫేస్ అయితే. నాకిలా ముట్టుకుంటేనే తెలుస్తుంది ఆ స్మూత్‌నెస్ అన్నది ఫేస్‌లో. నా ఫేస్ అయితే చాలా సాఫ్ట్‌గా అయింది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది చూడండి. ఖచ్చితంగా మీరైతే ఇది ఇంట్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ ఫేస్‌లో రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటే బావుంటుంది. మనకింకా ట్రీట్మెంట్స్ అని, పిల్స్ అని అవేమి అవసరం లేదు. తప్పకుండా వర్క్ అయితే అవుతుంది ఇది. నా ఫేస్‌లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందో లేదో తెలీదు. నాకైతే నా ఫేస్‌లో రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. చూడండి నేను ఫిల్టర్ కూడా ఏమీ పెట్టలేదు. ఇది న్యాచురల్‌గా నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా ఫైనల్‌గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే అది మీ ఫేస్‌కి అప్లై చేసుకోండి. ఇంకా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి.